నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. చిత్తూరు ఎన్టీయూ ఆఫీస్ నందు మామిడి రైతుల ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం సి మునీశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సి మునీశ్వరరెడ్డి ప్రధాన కార్యదర్శి బంగారు మురళిలో మాట్లాడుతూ మామిడి రైతులకు బకాయి 8 రూపాయలు గుజ్జు పరిశ్రమలు వెంటనే ఇవ్వాలని, 6 నెలలుగా ఇవ్వకపోవడం వల్ల ఆలస్య రుసుము కూడా రైతులకు ఇవ్వాలని, ఇప్పటికే చాలా మార్లు ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని, మళ్లీ రాబోయే సంవత్సరం మామిడి పంటకు దుక్కులు దున్నడం, మందులు కొట్టడం, ఇతర సస్యరక్షణకు పెట్టుబడి కూడా పెట్టలేని పరిస్థితి రైతులకు నెలకొందని, రైతులకు ఇవ్వాల్సిన బకాయిల కోసం ఈ నెల 22వ తేదీన చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించదలిచామని, రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం సంబంధించి ఈరోజు చిత్తూరు నాయుడు బిల్డింగ్స్లోని ఎస్పీ ఆఫీసులో సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిత్తూరు జిల్లా సంబంధించిన మామిడి రైతులు ఈ సంవత్సరంలో ఎదుర్కొన్న సమస్యలు, వాటికి సంబంధించి పరిష్కారాలకు సంబంధించి గత కొంతకాలంగా 6 నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో వచ్చిన పంట దిగుబడికి సంబంధించి ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి గుజ్జు ఫ్యాక్టరీల నుంచి 8 రూపాయలు, ప్రభుత్వ ప్రోత్సాహంగా 4 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. దానికి సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ అనుసరించి చిత్తూరు జిల్లా మామిడి రైతులందరూ కూడా ఆయా ఫ్యాక్టరీలకి అందరూ మామిడికాయలు సప్లై చేశారు. సప్లై చేసి దాదాపు ఇప్పుడు 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచినా గానీ ప్రభుత్వం ప్రకటించిన 4 రూపాయలైతే రైతుల అకౌంట్ లో జమ చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేశాం. మళ్ళీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గుజ్జు ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన 8 రూపాయలు దాదాపుగా 360 కోట్లకు పైబడి 40,000 మంది చిత్తూరు జిల్లా రైతులకి అకౌంట్ లో జమ కావాల్సి ఉంది. వాటికి సంబంధించి ఇంతవరకు గుజ్జు ఫ్యాక్టరీలు డబ్బులు రిలీజ్ చేయలేదు. కొద్ది ఫ్యాక్టరీలో జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా 40 గుజ్జు ఫ్యాక్టరీలు ఉంటే కొద్ది ఫ్యాక్టరీలు మాత్రం 3 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చారు, 5 రూపాయలు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం 8 రూపాయలు ఇంతవరకు ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా చెల్లించలేదు. అసలు పూర్తిగా చెల్లించిన ఫ్యాక్టరీలు కూడా చాలా గుజ్జు ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారం కోసం మేము చాలా సార్లు చిత్తూరు జిల్లా అధికారులు కలిశాం, రాజకీయ పార్టీ నాయకులు కలిశాం, మీటింగులు పెట్టి ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నాం. అయినా 6 సంవత్సరాలు గడిచినా కానీ గుజ్జు ఫ్యాక్టరీలు ఇంతవరకు మామిడి రైతులకి సంవత్సరం 360 కోట్ల పైబడి చెల్లించలేదు. దానికి సంబంధించి ఇప్పుడు గత సంవత్సరంలో మామిడి రైతులు ఆల్రెడీ నష్టపోయారు. ఈ నష్టపోయిన రైతు ఇంకా ప్రస్తుతం మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మందులు స్ప్రే చేయడం కానీ, దుక్కి దున్నుకోవడం కానీ, ఎరువులు వేసుకోవడం కానీ, పంట పండించాలంటే రైతుకు మళ్ళీ పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి లేకుండా ఈ సంవత్సరం నష్టపోయిన రైతు వచ్చే సంవత్సరం పంట కోసం పండించడానికి కావాల్సిన పెట్టుబడి లేకుండా రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ అవస్థలన్నీ నివేదించడానికే ఈ నెల చిత్తూరు జిల్లాలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద డిసెంబర్ 22వ తారీఖున చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ద్వారా పిలుపునిచ్చాం. ఈ పిలుపు ఉద్దేశం ఏంటంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులందరూ కూడా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అసెంబ్లీ అయ్యి అందరూ రైతులు సమస్యలు చర్చించుకొని, రైతులు ఏ సమస్యలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎన్ని ఫ్యాక్టరీలు డబ్బులు ఇచ్చాయి, ఎంతమంది ఫ్యాక్టరీలు డబ్బులు ఇవ్వలేదు, దానికి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారని రైతులందరూ కూడా చర్చించుకొని తగు పరిష్కారం కోసం కలెక్టర్ గారికి మళ్ళీ రైతుల సంఘం తరఫున విన్నవిస్తాం. రైతు సంఘం తరఫున వచ్చిన ప్రతిపాదనలు కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు సాయంత్రంగా స్పందించి ఏ గుజ్జు ఫ్యాక్టరీలు అయితే డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని నష్టపరుస్తున్నాయో వాళ్ళకందరికీ 8 రూపాయలతో పాటు ఇంకా కొంచెం అడిషనల్ గా వేసి 1 రూపాయి 2 రూపాయలు వేసి లాస్ అమౌంట్ నష్టపోయిన అమౌంట్ కాబట్టి వేసి కూడా ప్రోత్సాహంగా ఇప్పించాలని చెప్పి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు నివేదిస్తాం. కలెక్టర్ గారు వాళ్ళ మీద చర్య తీసుకొని గుజ్జు ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో వాటిపైన కానీ, గుజ్జు ఫ్యాక్టరీ ర్యాంపుల పైన కానీ, వ్యాపారస్తుల పైన చర్య తీసుకొని ఈ రైతుకు ఇప్పించాల్సిన బకాయిలు 360 కోట్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని నివేదించడానికి
డిసెంబర్ 22 చెలో కలెక్టరేట్ పిలుపునిచ్చాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి రైతు కూడా ఇది మనందరి సమస్యగా భావించి ప్రతి తోటి రైతుకు ఇంటిమేట్ చేసి అందరూ రైతులు కలెక్టరేట్ దగ్గరికి ఆ రోజు పార్టిసిపేట్ చేసి మామిడి రైతులందరినీ సమస్యలు సాధించుకొని మామిడిని బతికించుకోవాలని, రైతులందరూ సంఘటితంగా ఉండాలని, రైతు బాగా మనకు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మేమందరూ మామిడి రైతు సంఘం తరఫున పిలుపునిస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులారా, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ వందనాలు. మామిడి రైతుల యొక్క కష్టాలు, బాధలు అటు ప్రభుత్వ యంత్రాంగానికి ఇటు ప్రజలకు చేరవేసేటందులో మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని చెప్పేసి మామిడి రైతు సంఘంగా మిమ్మల్ని మేము కోరుతున్నాం. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, జై కిసాన్ అనేటువంటి మాటలన్నీ ఇంటే మామిడి రైతులుగా ఎంతో పొంగిపోతాం. కానీ క్షేత్రస్థాయిలో కిందికెళ్ళి చూసినప్పుడు నిజంగా మామిడి రైతు ఎట్లున్నాడు అంటే ఈ గుజ్జు పరిశ్రమలకు బానిసగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఎలా అంటే మామిడికి 8 రూపాయలు గుజ్జు పరిశ్రమలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి 6 నెలలు అవుతుంది. ఇంతవరకు 8 రూపాయలు ఎక్కడ కనుచూపు మేరలో ఒక గుజ్జు పరిశ్రమ కూడా ఇచ్చినట్టు లేదు. ఒక రైతు కూడా ఇవ్వలేదు. 1.5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు కొన్ని ఇస్తున్నాయి. 5 రూపాయలు, 6 రూపాయలు, 102 గుజ్జు పరిశ్రమలు ఇస్తా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మామిడి పంటకు సన్నద్ధం చేయాలి. ప్రభుత్వ ఆదేశాలకే దిక్కు లేకుండా పోతే మామిడి రైతుగా ఎవరిని అడగాల? నెక్స్ట్ ఇయర్ మామిడి పంటని ఎట్లా అమ్ముకోవాలా? నెక్స్ట్ ఇయర్ మామిడి పంట వచ్చిన ప్రారంభం నుంచి ఈసారి గుజ్జు పరిశ్రమలే ఇస్తామని 8 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తామని ప్రకటించి ఇస్తారని గ్యారెంటీ ఏమి? ఇవ్వకపోతే దిక్కెట్ల? దీనిపైన సమగ్రంగా చర్చించాలని భావించాం. అందుకోసం ఈ నెల 22వ తేదీన చలో చిత్తూరు కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రోగ్రాం సంఘంగా తలపెట్టాం. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని మీ అందరి తరఫున మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆ రోజు నెక్స్ట్ ఇయర్ గుజ్జు పరిశ్రమలు ఏం రేటుకి ఇస్తాయి, ఎన్ని పరిశ్రమలు పలుపాడుతాయి, ఆ పరిశ్రమలన్నీ కూడా వివరాలతో పాటు మే నెల మొదటి వారంలోనే ప్రారంభించేటట్టుగా మేము ప్రభుత్వానికి మా వైపు నుంచి విన్నపాలు చేయబోతున్నాం. అలాగే మామిడి అనుబంధ ఉప ఉత్పత్తుల్ని తయారు చేసుకోవడానికి కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలా అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించబోతున్నాం. అలాగే మామిడి పంట టేబుల్ రకాలైనటువంటి కాయల్ని పట్టణాల్లో అమ్మడానికి మాకు ఒక అవకాశం, వేదికలు, మామిడి బజార్లు కానీ మార్కెట్ కానీ ఇట్లా సదుపాయాలు ప్రభుత్వం వైపు నుంచి మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రజలకు కూడా సరళమైన ధరలకు మంచి నాణ్యమైనటువంటి పండ్లని అందించేందుకు మామిడి రైతు సంఘంగా మేము చేసేటువంటి ఈ సేవా కార్యక్రమానికి ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ సహాయ సహకారాలు కావాలని అడగబోతాం. ఇట్లాంటి అనేక విషయాలు చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి 22వ తేదీన చలో చిత్తూరు కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈ కార్యక్రమానికి మామిడి రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరున తెలియజేస్తూ ధన్యవాదాలతో సెలవు.